ఒకవేళ ఈ వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా చూసారనుకోండి స్కిప్ చేయకుండా, ఎలా అయితే ఈ 15, 16, 17 ఇయర్ ఓల్డ్ స్టూడెంట్స్ పర్ మంత్‌కి 50,000 నుంచి 1,00,000 వరకు ఎలా ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తున్నారో, ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారో, అలాగే మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. సో, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎందుకంటే వర్క్ డీటెయిల్స్ మాత్రం కంప్లీట్‌గా అర్థం కావు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, నా పేరు కీర్తి. నేను ఒక కాలేజ్ స్టూడెంట్‌ని. ప్రస్తుతానికి నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలని, నా ఎక్స్‌పెన్సెస్‌ని నేనే బేర్ చేసుకోవాలని, అంటే పేరెంట్స్‌కి ప్రతి దానికి మనీ అడగకుండా, నా ఓన్‌గా నేను ఏదో కొంత పార్ట్ టైమ్ వర్క్ చేసి సంపాదించాలని నేను ఈ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యాననమాట. సో, 1 మంత్ బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. అండ్ ఈ 1 మంత్‌లో నేను 23,000 ప్లస్ వరకు ఇన్‌కమ్‌ని ఎర్న్ చేశాను. అది కూడా ఈ ప్లాట్‌ఫామ్ నుంచే. సో, అసలు ఈ ప్లాట్‌ఫామ్ ఏంటి? దీని నుంచి మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? దానికోసమే కదా మీరు ఈ వీడియోని చూస్తున్నారు. సో, లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్‌ఫామ్ పేరేంటంటే బిస్ గురుకుల్ అనమాట. ఈ ప్లాట్‌ఫామ్ ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్ అనమాట. సో, బేసిక్‌గా ఈ ప్లాట్‌ఫామ్‌లో మనకి డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారనమాట. ఈ డిజిటల్ స్కిల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా ఒక 32 ప్లస్ స్కిల్స్ వరకు మనకి నేర్పిస్తారనమాట. సో, ఈ స్కిల్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం నేర్చుకోవచ్చు, సర్టిఫికేట్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. ఈ సర్టిఫికేట్స్ గెయిన్ చేసుకొని అండ్ ఒక పార్ట్ టైమ్ లాగా వర్క్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ వచ్చేది, అసలు ఈ ప్లాట్‌ఫామ్ లీగలేనా? బికాజ్ ప్రస్తుతానికి మనకు ఆన్‌లైన్‌లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. చాలామంది ట్రాప్స్ పెడుతున్నారు అండ్ చాలామంది ఆన్‌లైన్‌లో మనీ కూడా పోగొట్టుకున్నారు అని. బేసికల్లీ నేను చెప్పాలంటే ఈ ప్లాట్‌ఫామ్ అలాంటి ప్లాట్‌ఫామ్ అసలు కానే కాదు. ఇదొక సేఫ్ అండ్ సెక్యూర్ జెన్యూన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. కావాలంటే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది ఒక గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన ప్లాట్‌ఫామ్. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే మీరు కూడా డైరెక్ట్ గూగుల్‌లో మీరు mca.gov.inలో టైప్ చేసి మీరు కూడా ఈ బిస్ గురుకుల్ అనే కంపెనీ పేరుని మీరు టైప్ చేసి ఒకసారి వెతకండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇది జెన్యూన్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన ప్లాట్‌ఫామ్. దీంట్లో ఆల్రెడీ 3,00,000 ప్లస్ పీపుల్ వరకు వర్క్ చేస్తున్నారు. సో, నో వరీస్. అండ్ ఈ ప్లాట్‌ఫామ్‌కి భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ కూడా వచ్చిందనమాట 2023లో. దాని ప్రూఫ్స్ అన్ని నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. మీ వీడియోని పాజ్ చేసి జాగ్రత్తగా చూడండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ ప్లాట్‌ఫామ్‌లో చాలా గెట్ టుగెదర్ ఈవెంట్స్ కూడా జరుగుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఎం అంటే బిస్ గురుకుల్ బర్త్‌డే మీట్ అనమాట. సో, 2024లో ఈ బిస్ గురుకుల్ బర్త్‌డే మీట్‌కి ఓయో సీఈఓ అయిన రితేష్ అగర్వాల్‌ని కూడా ఇన్వైట్ చేశారనమాట. బేసిక్‌గా ఒకసారి మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. ఒకవేళ ఇది ఫేక్ అయిన, స్కామ్ అయినా అయ్యుంటే, ఫ్రాడ్ అయినా అయ్యుంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులని ఇన్వైట్ చేస్తారా? అసలు వాళ్ళు కూడా ఈ ప్లాట్‌ఫామ్ గురించి తరోగా చూసి గమనించినాక ఇది ఓకే అన్న దాని తర్వాతనే కదా వాళ్ళు కూడా ఇలాంటి ఈవెంట్స్‌కి వచ్చి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో, మీరు కళ్ళు మూసుకొని నమ్మేసేయండి. ఇది 100% సెక్యూర్ అండ్ జెన్యూన్ అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ వచ్చేదేంటంటే అసలు మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలని. బేసిక్‌గా ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు మనీ ఎర్న్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి ఫ్రీలాన్సింగ్, ఇంకొకటి అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్రీలాన్సింగ్ తోటి మీరు మనీ ఎర్న్ చేయాలంటే బిస్ గురుకుల్ అనేది మనకి కొన్ని ఫ్రీలాన్సింగ్ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, గూగుల్ యాడ్స్, ఎక్సెల్ మాస్టరీ, ఫేస్‌బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ మాస్టరీ, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్‌ని నేర్పిస్తారనమాట. అండ్ మీకు ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నేర్పించేది కూడా ఇన్‌కమ్‌ని జనరేట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ కంపెనీలో మీకు ఈ స్కిల్స్ నేర్పిస్తారు. సో, ఒక ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మనకి నాలెడ్జ్ అనేది కూడా ఎక్కువ బిల్డ్ అవుతుంది. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుందనమాట. మీరు ఆ కస్టమర్ సపోర్ట్‌లో మీరెక్కడ స్ట్రక్ అయిపోయినా, లేకపోతే ఎక్కడైనా డౌట్ వచ్చినా, లేకపోతే ఏ పాయింట్ అర్థం కాకపోయినా, మీరు వెంటనే అక్కడ మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే మీకు 24 అవర్స్ లోపు మీకు వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. మీ డౌట్ అనేది మొత్తం క్లారిఫై చేస్తారనమాట. అండ్ దీంట్లో ట్రైనింగ్స్ అనేది మీకు బేసిక్ హిందీ లేదా బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్‌ని వేరే ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేననుకోండి. నేను నా సోషల్ మీడియాను ఉపయోగించి ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్‌ని అంటే ప్రమోట్ చేసి సేల్స్ చేస్తాననమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని కొనుక్కుంటారు. సో, అలాగా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ మీరు అమ్మారు కాబట్టి, మీరు సేల్ చేశారు కాబట్టి, ఆ కంపెనీ అనేది మీకు ఒక కమిషన్ లాగా ఇస్తుందనమాట.
సో మీరు అలా మీ ప్రాఫిట్స్‌ని చేయొచ్చనమాట. సో అలా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్ కూడా చేస్తుంది. కానీ అమెజాన్‌లో వచ్చేసి మీకు జస్ట్ 10% మాత్రమే కమిషన్ ఉంటుంది. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి మీకు 12% కమిషన్ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ బిజ్‌గుర్కుల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే గనుక మీకు 70% కమిషన్ ఇస్తుందనమాట. ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ ఎర్న్ చేస్తే గనుక ఎవ్రీ వీక్ ట్యూస్‌డే ఈవినింగ్ కల్లా 5% టాక్స్ డిడక్ట్ అయ్యి మిగతా మీరు ఎర్న్ చేసిన అమౌంట్ అంతా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయిపోతుందనమాట. ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఒకవేళ ఇది స్కామ్ అయినా, ఫేక్ అయినా అనుకోండి. అసలు గవర్నమెంట్ నుంచి అసలు టాక్స్ కట్టే కాదు కదా! సో, ఇట్ ఈస్ జెన్యూన్ అండ్ కంప్లీట్‌లీ సేఫ్ అండ్ లీగల్ ప్లాట్‌ఫార్మ్. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అసలు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనీ ఎర్న్ చేయాలంటే ఎలా జాయిన్ కావాలి అని. సో, బేసిక్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటంటే 4 బండిల్స్ ఉంటాయన్నమాట. ఈ 4 బండిల్స్‌లలో స్కిల్స్ అనేటివి ఉంటాయి. సో, మీరు ఆ స్కిల్స్‌లలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్‌లలో జాయిన్ అవ్వి మీరు వెంటనే మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ డౌట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే దీంట్లో అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందా అని. చూడండి వన్ థింగ్ నేను మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందన్నమాట. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడైనా అడగండి ఆన్‌లైన్‌లో మీకు ఫ్రీగా ఏది దొరకదు. ఒకవేళ దొరికినా కూడా మీకు అది టెంపరరీగానే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉండదు. కానీ బిజ్‌గురుకుల్ ఏంటంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి జాయిన్ అయితే ఈ స్కిల్స్‌లలో మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనమాట. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి స్కూల్‌కెళ్ళినా, ట్యూషన్‌కెళ్ళినా, కాలేజ్‌కెళ్ళినా కూడా లాక్స్ ఆఫ్ మనీని పెడుతూ ఉంటారు కదా! మన పేరెంట్స్ కానీ, ఎవరైనా కానీ లాక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీజ్ పెట్టి మరి జాయిన్ చేపిచ్చారు. మనం ఏదో చదువుకొని తర్వాత జాబ్ తెచ్చుకొని మనీ ఎర్న్ చేద్దామని. సో, అలాగే ఇక్కడ కూడా దీంట్లో మనకి స్కిల్స్ నేర్పిస్తారనమాట. సో, ఈ ప్రతి ఒక్క స్కిల్స్‌కి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ సర్టిఫికేట్ మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే రెజ్యూమే వెయిటేజ్ కూడా పెరుగుతుంది. అండ్ మీకు ఈజీగా ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మార్కెట్‌లో ఎంతమంది జస్ట్ 10,000, 15,000 కోసం కూడా చాలా కాంపిటీషన్ ఉంది. అదే మీరు ఈ డిమాండింగ్ స్కిల్స్‌ని, ఈ డిజిటల్ స్కిల్స్‌ని మీరు మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటే, మీకు ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కంపెనీస్ వాళ్ళు కూడా. బికాజ్ ఈ మధ్య మనీ ఎక్కువ ఎర్న్ చేసేవాళ్ళు, ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఎర్న్ చేసే వాళ్ళే ఎక్కువున్నారు. సో, బేసికల్లీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటంటే 4 బండిల్స్ ఉన్నాయన్నమాట. సో, బండిల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ట్రాఫిక్ మాస్టరీ బండిల్. దీని యాక్చువల్ ప్రైస్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ బిజ్‌గురుకుల్‌కి వెళ్లి చూస్తే గనక ఈ ప్రైస్ వచ్చేసి 8,999 అనమాట. కానీ నేను ఆల్రెడీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి కంపెనీ వచ్చేసి నాకు ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఇచ్చిందనమాట. సో, ఈ స్పెషల్ కూపన్ కోడ్ తోటి మీరు జాయిన్ అయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుందనమాట. అండ్ నా మెంటర్‌షిప్ కూడా మీకు ఫ్రీ వస్తుందనమాట. ఎలా అయితే నేను మనీ ఎర్న్ చేస్తున్నానో అదే ప్రాసెస్‌ని, అదే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాననమాట. సో, మీరు అదే ప్రాసెస్‌ని ఫాలో అయ్యి మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అనమాట. ఒకవేళ మీరు నా ద్వారా ఎన్రోల్ అయితే అంటే నా కూపన్ కోడ్ ద్వారా ఎన్రోల్ అయితే. సో, బేసికల్లీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఈ ట్రాఫిక్ మాస్టరీ బండిల్‌లో ఈ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఈ ట్రాఫిక్ మాస్టరీ బండిల్‌లో ఎన్రోల్ అయితే గనక ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మీరు అట్‌లీస్ట్ 20,000 నుంచి 30,000 వరకు పర్ మంత్ మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. అదే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మీరు 4,000 నుంచి 8,000 వరకు పర్ వీక్లీ ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, దాని నెక్స్ట్ బండిల్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ బండిల్ అనమాట. దీని అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు దీని ప్రైస్ చూస్తే గనక 15,999 రూపీస్ ఉంటుందనమాట. కానీ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీకు 30% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో, ఆ డిస్కౌంట్ తోటి చూస్తే గనక ఇది 10,999 రూపీస్‌కే మీకొచ్చేస్తుందనమాట. దీంట్లో ఫ్రీలాన్సింగ్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీరు పర్ మంత్‌కి 30,000 నుంచి 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకుంటే 7,000 నుంచి ఒక 14,000 వరకైతే మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ బండిల్ వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ బండిల్ అనమాట. ఈ ఫినాన్స్ మాస్టరీ బండిల్‌లో ఏంటంటే మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చూస్తే గనుక దీని యొక్క ప్రైస్ అనేది 19,999 ఉంటుందనమాట. కానీ నా దగ్గరున్న స్పెషల్ కూపన్ కోడ్ తోటి మీకు జస్ట్ 14,999కే వచ్చేస్తుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ చేస్తే మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే 50,000 వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్‌కి. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకుంటే 10,000 నుంచి ఒక 20,000 వరకు అయితే మీరు
పర్ వీక్లీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి హై పొటెన్షియల్ ఉన్న బండిల్ అదే బిజినెస్ మాస్టరీ బండిల్ అనమాట. దీంట్లో మెయిన్గా ఏంటంటే మనమే ఒక స్టోర్ లేదా మనమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనమే ఒక బిజినెస్ని పెట్టుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలో ప్రతి ఒక్కటి ఈ బిజినెస్ మాస్టరీ బండిల్లో నేర్పిస్తారనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి బిజినెస్ మాస్టరీకి 29,999 రూపీస్ అనమాట. కానీ నా స్పెషల్ కూపన్ కోడ్ తోటి మీకు 21,999 రూపీస్‌కే వచ్చేస్తుంది. అండ్ దీంట్లో టోటల్‌గా 31 స్కిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో మీరు ఈ బండిల్ తోటి బిజినెస్ మాస్టరీ బండిల్ తోటి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ చేసి పర్ మంత్లీ మీరు 60K నుంచి 80K వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే 20K నుంచి 30K వరకు మీరు పర్ వీక్లీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు బిజినెస్ మాస్టరీలో ఎన్రోల్ అయితే మాత్రం దీని ముందున్న 3 బండిల్స్ అంటే ఫినాన్స్ మాస్టరీ బండిల్, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ బండిల్ ఇవన్నీ దీని ముందున్న అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు మళ్ళీ మళ్ళీ మనీ పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ మాస్టరీ బండిల్‌లో ఎన్రోల్ అయ్యారనుకోండి. కొంతకాలం దాంట్లో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ మాస్టరీ బండిల్‌కి మీరు మళ్ళీ అమౌంట్ 21,999 మళ్ళీ పెట్టాల్సి ఉంటుందనమాట. సో మీరు మళ్ళీ మళ్ళీ మనీ పెట్టకుండా ఉండడానికి ఒకటేసారి మీరు హై పొటెన్షియల్ ఉన్న బిజినెస్ మాస్టరీ బండిల్‌లో ఎన్రోల్ అయ్యారనుకోండి. మీకు ఎక్కువ స్కిల్స్ అనేది ఉంటుంది. హై పొటెన్షియల్ అనేది ఉంటుంది. మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి. అండ్ మీరు మనీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. నన్నడిగితే మాత్రం బెస్ట్ బండిల్స్ వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ బండిల్ అండ్ బిజినెస్ మాస్టరీ బండిల్ అనమాట. బికాజ్ ఈ రెండిటికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది మనీ ఎర్న్ చేయడానికి. అండ్ రిమెంబర్ ద మోర్ స్కిల్స్ యూ లెర్న్ ద హై పొటెన్షియల్ ఆఫ్ మనీ యూ కెన్ ఎర్న్ అనమాట. అంటే ఎంత మంచి స్కిల్స్ మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే అంత ఎక్కువ మీరు మనీ ఎర్న్ చేయడానికి పొటెన్షియల్ ఉంటుందన్నమాట. కొన్ని కామన్ డౌట్స్ అనేటివి నేను చెప్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ డౌట్ వచ్చేసి దీంట్లో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? లెట్ మీ టెల్ యూ, దీంట్లో ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. 14+ అయితే కనుక మీరు ఈజీగా దీంట్లో ట్రైనింగ్స్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆల్రెడీ 45 ఇయర్స్ ఉన్న పీపుల్ కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. హౌస్ వైఫ్స్ ఎర్న్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ లేదా దీంట్లో డాక్టర్స్ కానీ దీంట్లో సివిల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు అనమాట. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యి ఎర్న్ చేస్తున్నారు అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి నా ద్వారా జాయిన్ అయితే మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి? దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా యొక్క పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క స్టెప్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఎక్కడ స్ట్రక్ అయిపోయినా కూడా వెంటనే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు వెంటనే దాన్ని క్లారిఫై ఇస్తాను. అండ్ నేను లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను అనమాట. తెలుగులో నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎక్కడ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఆటోమేషన్స్ ఎలా రన్ చేయాలి, టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఈజీగా రన్ కావడానికి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు మీ ఫస్ట్ ఇన్కమ్ క్రియేట్ చేసేంత వరకు నేను మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను అనమాట. అండ్ కొంతమంది నన్ను అడిగారనమాట, దీంట్లో ఏమైనా షూరిటీ ఉందా, నేను ఖచ్చితంగా మనీ ఎర్న్ చేస్తాను అనుకుంటున్నాను. దానికి నా ఆన్సర్ ఏంటంటే 100% షూరిటీ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఈ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ట్రైనింగ్స్ ఫాలో అయితే కనుక ఎవ్రీ డే అట్లీస్ట్ మీరు 1.5 hour లేదా 2 hours యాజ్ ఎ బిగినర్గా మీరు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా మీ కళ్ళ ముందే కనిపిస్తాయి అనమాట. బికాస్ ఆల్రెడీ 3 lakhs+ పీపుల్ వాళ్ళు ఓన్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్లో. కానీ మీ వల్ల ఎందుకు కాదు? ఇఫ్ దే కెన్ డూ ఇట్, వై కాంట్ యూ? నాకు కొంతమంది మెసేజ్ చేశారనమాట, మా ఫ్రెండ్స్ మాత్రం దీన్ని చాలా ఫేక్ అంటున్నారు, నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మట్లేరు, వద్దు వద్దు అంటున్నారని. చూడండి, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీకు ప్రూఫ్స్ అన్నీ మీ కళ్ళ ముందే ఉంచాను. మీ ఫ్రెండ్స్ జస్ట్ ఒక 10 minutes లేదా 5 minutes వాళ్ళు గూగుల్ చేసి రివ్యూస్ చూసి ఇది ఫేక్ అని చెప్తున్నారు. కానీ నేనే ఈ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రూఫ్స్ కూడా మీ కళ్ళ ముందే ఉంచాను డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి. సో హౌ కెన్ ఇట్ బీ ఫ్రాడ్ ఆర్ ఫేక్? సో ఇంకొక కామెంట్ అవుట్ ఏంటంటే నా దగ్గరికి వస్తుంది, మా పేరెంట్స్ వద్దంటున్నారు అనుకుంటూ. ఆబ్వియస్లీ మీ పేరెంట్సే కాదు, నా పేరెంట్స్ కూడా స్టార్ట్ చేయకముందు వద్దన్నారు. బికాస్
వాళ్ళ జనరేషన్‌కి, మన జనరేషన్‌కి చాలా తేడా ఉంది. వాళ్ళ జనరేషన్‌లో మాత్రం టచ్ ఫోన్సే రాలేదు సీరియస్‌లీ. కానీ మనకిప్పుడు మొత్తం ఆన్‌లైన్ అయిపోతుందనమాట. సో, వాళ్ళకి బిలీవ్ చేయడానికి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ నేను చెప్పాననమాట. అమ్మ, నాన్న దీంట్లో ఏంటంటే మాకు స్కిల్స్ నేర్పిస్తారు. ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. సర్టిఫికేట్స్ యూజ్ చేసుకొని. అండ్ బేసికల్లీ నేనే సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉండడానికి నా ఎక్స్‌పెన్సెస్ పే చేసుకోనికి కూడా నేను ఇలా పార్ట్ టైమ్ లాగా చేసి ఎర్న్ చేసుకోవచ్చు. నా స్టడీస్‌కి ఏం డిస్టర్బ్ కాదు అని చెప్పాక వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎవ్రి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు బాగుపడాలనే కోరుకుంటారు. వాళ్ళు మంచి రైట్ వేలోనే వెళ్ళాలని కోరుకుంటారు. అలాగే నా పేరెంట్స్ కోరుకున్నారు. అండ్ మీ పేరెంట్స్ కూడా కోరుకుంటారు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే.